పెళ్లి కూతురు హోటల్కి వెళ్లి త్వరగా మాకు రూమ్ కావాలి అని అడుగుతుంది. ఓకే మేడం, డైరెక్ట్గా పెళ్లి నుండి వచ్చారా అంటాడు. అవును, మళ్ళీ మా ఆయన వస్తాడు, త్వరగా ఇవ్వండి అంటుంది. అంటే ఇతను మీ భర్త కాదా అంటే, లేదు, ఇతను నా బాయ్ ఫ్రెండ్, రూమ్ ఇస్తారా అంటుంది. ఎందుకు ఇవ్వం మేడం, ఇస్తాను, కానీ రూమ్ రేట్ 5000 అంటాడు. భయ్యా, రేట్ గురించి మ్యాటర్ కాదు, నా బాయ్ ఫ్రెండ్ చూసుకుంటాడు అని వాడిని డబ్బులు ఇవ్వమంటే జేబులో నుండి తీసి ఇదిగో లెక్కేసుకో అని ఇస్తాడు. ఓకే మేడం, మీరు రిజిస్టర్లో సైన్ చెయ్యండి, నేను తాళం తీసి ఇస్తాను అంటాడు. వెంటనే వాళ్ళిద్దరూ రిజిస్టర్ మీద సంతకం పెట్టేస్తారు. అతను తాళం తీసి, ఇదిగో మేడం, మీరు హ్యాపీగా నైట్ అంతా ఎంజాయ్ చెయ్యండి అంటాడు. ఇద్దరూ రూమ్కి వెళ్తారు. బాయ్ ఫ్రెండ్ డోర్ని లాక్ చేస్తాడు. ఇద్దరూ రొమాన్స్ స్టార్ట్ చేస్తుంటే సడెన్గా ఎవరో డోర్ కొడతారు. తర్వాత ఏం జరిగిందో చూసే ముందు, వారంలో ఆదివారం మాత్రమే ఎందుకు హాలిడే ఇస్తారో తెలిస్తే వీడియోకి లైక్ చేసి ఆన్సర్ని కామెంట్ పెట్టండి. చూద్దాం మీలో ఎంతమందికి ఈ ప్రశ్నకి సమాధానం తెలుసో. బాయ్ ఫ్రెండ్ వెళ్లి డోర్ తీస్తే ఎదురుగా ఆమెకి కాబోయే భర్త ఉంటాడు. భర్త పిలిస్తే ఆమె చూసి షాక్ అవుతుంది. చివరికి భర్తని మోసం చేసి రెడ్ హ్యాండెడ్గా బుక్ అయిపోతుంది.